హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం తాజాగా శాసనసభ మండలి సమావేశాల్లో పెన్షన్లపై వచ్చిన చర్చా సమావేశంలో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలో కొత్త రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరొకసారి ఈ యొక్క పాత పెన్షన్ల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లు, ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తయినది అయిన వెంటనే కొత్త పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మగవారు ఎవరైనా సరే చనిపోయినట్లయితే వారి యొక్క భార్యకు వారికి స్పౌస్ కేటగిరీ కింద తర్వాత నెల నుంచి కొత్త పెన్షన్ మంజూరు అనేది చేసి వారికి పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే తెలియజేశారు. చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి భర్త చనిపోయిన వెంటనే వారందరికీ సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయాల ద్వారా లింకింగ్ అనేది చేసి వారి యొక్క భార్యకు అలాగే స్పౌస్ కేటగిరీ కింద కొత్త పెన్షన్ అనేది ప్రతి నెల కొత్త వారికి అందజేస్తున్నట్లయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో పెన్షన్ తొలగించారని వస్తున్న దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గతంలో ఏదైతే పెన్షన్ అనేది గత ప్రభుత్వ హయాంలో ఎంతమందికి అయితే పెన్షన్ అనేది అందజేస్తున్నారో అంతమందికి పెన్షన్ అనేది అందజేస్తున్నట్లు ఎవరి యొక్క పెన్షన్ అనేది తొలగించలేదని అయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతం అందజేస్తున్న పెన్షన్లలో అంటే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు అలాగే 15,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి భారీ మొత్తంలో అనర్హులు వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పటికే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా సంబంధిత లబ్ధిదారులు అందరికీ సంబంధించి వివిధ దశల్లో గతంలో వెరిఫికేషన్ అనేది చేసి అనర్హులుగా గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ నోటీసులు అనేది జారీ చేశామని, నోటీసులు అనేది జారీ చేసినా కూడా వారందరికీ ప్రతి నెల పెన్షన్ డబ్బులు అనేది అందజేసినట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం తీసుకున్న మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులకు అలాగే 15,000 రూపాయలు అందజేస్తున్న పెన్షన్ కి సంబంధించి అలాగే మిగిలిన లబ్ధిదారులు ఎవరైనా సరే అనర్హులుగా గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8 లక్షల పెన్షన్లకు సంబంధించి మరొకసారి రీవెరిఫికేషన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని చాలా సార్లు అనుకున్నా ఈ యొక్క పెన్షన్లలో చాలా మంది అనర్హులు ఉన్నారని, ఈ యొక్క అనర్హులను పూర్తి స్థాయిలో క్లియర్ అనేది చేసిన తర్వాత కొత్త పెన్షన్ మంజూరు అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల లేదా వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క పాత పెన్షన్ మొత్తాన్ని వెరిఫికేషన్ అనేది చేసి అనర్హుల మొత్తాన్ని తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది క్లియర్ అనేది అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు, దీనితో పాటుగా 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి కూడా త్వరలో మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క పాత పెన్షన్ మొత్తానికి వెరిఫికేషన్ అనేది ఈ నెల లేదా వచ్చే నెలలో పూర్తి అనేది చేసి రానున్న 2 నెలల్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికి పెన్షన్ డబ్బులు అయితే నిలిపివేయట్లేదు. చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి కావచ్చు 15,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి సంబంధిత లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క వైద్య పరీక్ష అనేది చేసిన తర్వాత చాలా మందికి అంగవైకల్యం విషయంలో తేడాలు అనేది అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా మందికి నోటీసులు అనేది జారీ అనేది చేశారు. నోటీసులు అనేది జారీ చేసిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అనేది కాకపోయినా కూడా అటువంటి వారందరికీ ప్రస్తుతం పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తున్నారని, మరొక విడతలో వెరిఫికేషన్ లో ఏదైనా సరే తేడా కనుక గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ అనేది నిలిపేసి వారికి ఏదైతే అర్హత అనేది వస్తుందో దాన్ని ఆధారంగా వారికి పెన్షన్ డబ్బులు అనేది మంజూరు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత కొత్త పెన్షన్ అందజేయబోతున్నట్లు, కొత్త పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది సచివాలయాల ద్వారా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.